శ్రీమాత్రే నమః. అనగనగనగా ఒక ఊరు. పచ్చటి పొలాలు, పంట కాలువలు, కలిసిమెలిసి జీవించే ప్రజలు. వారికి వ్యవసాయం, పశు సంపద జీవనాధారం. ప్రతిరోజు పశువులన్నీ ఉదయాన్నే మేతకు వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చేవి. ఓ రోజు అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి వర్షం మొదలైంది. పశువులన్నీ అటు ఇటు పరిగెత్తాయి. అందులో ఒక ఆవు ఆ పక్కనే ఉన్న గుహలోకి వెళ్ళింది. అమ్మయ్య, వర్షం నుంచి తప్పించుకున్నాను అనుకుంటున్న ఆవుకు ఆ గుహలో పులి కనిపించింది. వేటకు వెళ్లకుండానే ఆరోగ్యంగా ఉన్న ఆవు ఆహారంగా దొరికిందనుకుని ఆవును తినబోయింది పులి. ఇది గమనించిన ఆవు, పులిరాజా, ఒక్క నిమిషం ఆగు. ఇంటి దగ్గర నాకొక చిన్న దూడ ఉంది. నీవు నాకు ఒక అరగంట సమయం ఇస్తే వెళ్ళి దాన్ని చివరిసారి చూసుకుని పాలు ఇచ్చి 4 మంచి మాటలు చెప్పి వస్తాను. ఆ తర్వాత నువ్వు సంతోషంగా నన్ను తినవచ్చు అని చెప్పి దీనంగా ప్రార్థించింది. ఆ మాటలు విన్న పులి, అవకాశం దొరికితే పారిపోవాలని చూస్తారెవరైనా, కానీ తిరిగి వస్తారా? దొరికిన ఆహారాన్ని నేనెలా వదిలేస్తాను అన్నది. అప్పుడు ఆవు, ఏనాటికైనా ఎవరికైనా చావు తప్పదు కదా పులిరాజా. ఆకలితో ఉన్న నీకు ఆహారమై చావడం వల్ల చావుతో కూడా నీకు ఉపయోగపడ్డట్టు అవుతుంది. దయచేసి ఒక్కసారి నా బిడ్డను చూసుకుని వచ్చే అవకాశం ఇవ్వు అని వేడుకుంది. ఏ కల్మషమూ లేని ఆవు మాటలకు పులి సరే వెళ్ళిరా అన్నది. ఆవు ఆనందంగా తన దూడ దగ్గరికి వెళ్ళి బుజ్జ నిండా పాలిచ్చి ప్రేమగా ఒళ్ళంతా తడిమి చూసుకుని తను ఆహారంగా పులి దగ్గరికి వెళ్తున్న విషయం నెమ్మదిగా చెప్పి, అందరితో కలిసిమెలిసి ఉండు, మంచి పేరు తెచ్చుకో, నలుగురికి సహాయంగా ఉండు అని బుద్ధులు చెప్పి తిరిగి పులి దగ్గరకు వచ్చింది. తిరిగి వచ్చిన ఆవును చూసి పులి ఆశ్చర్యపోయింది. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థమిదం శరీరం అని పెద్దలంటారు. అది నువ్వు ఈరోజు రుజువు చేశావు. నా ఒక్క పూట ఆకలి తీర్చడం కోసం తప్పించుకునే అవకాశం ఉండి కూడా నీ జీవితాన్ని, నీ బిడ్డను వదులుకోవడానికి సిద్ధపడ్డావు. నేను వేటకు వెళితే ఏదో ఒక జంతువు దొరుకుతుంది, నా ఆకలి తీరుతుంది, నువ్వు నీ బిడ్డతో సంతోషంగా ఉండు అని పంపించేసింది. ఈ సృష్టిలో వృక్షాలు, పశుపక్షాదులు తమ కోసం దాచుకోవాలన్న ఆలోచన లేకుండా తమకు ఆశ్రయమిచ్చిన ఈ భూమికి, వాతావరణానికి ఉపయోగపడుతూనే ఉన్నాయి. చెట్లు తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి నీడనిస్తుంది, పండ్లను, పూలను, స్వచ్ఛమైన గాలినిస్తుంది, మనకు ఆహారంగా, ఔషధంగా ఉపయోగపడుతుంది. చివరికి ఎండిపోయి మోడుబారిన చెట్టు కూడా ఎన్నో రూపాలలో మనకు సహకరిస్తుంది. పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం మన నుంచి ఏమీ ఆశించకుండా వాటిని మనం ఎంత కలుషితం చేస్తున్నా, అబ్బా నేనెంత ఉపయోగపడుతున్నాను అన్న భావన లేకుండా మనకు సహకరిస్తున్నాయి. ఇవేవీ లేకపోతే అసలు మనకు మనుగడే లేదు. మన శరీరం కూడా పంచభూతాత్మకమైనదేగా. మన డిఎన్ఏలో కూడా పరోపకారార్థమిదం శరీరం అనే గుణం సహజంగానే ఉంటుంది. మనం ప్రకృతికి అనుకూలంగా పల్లెటూళ్ళల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఉన్నంతకాలం మనము మనది అనేవాళ్ళం. ప్రపంచీకరణ పెరిగి పట్టణ జీవనం విస్తరించడంతో ప్రకృతిని మనకు అనుకూలంగా మార్చుకోవాలన్న ఆలోచనతో ప్రకృతితోనూ మనతో మనం సమతుల్యాన్ని కోల్పోయి నేను, నాది అని ఆలోచించే స్థితిలోకి వచ్చేసాము. పరోపకారం అన్న మాట మర్చిపోయాం. అలా అని మనమేదో పెద్ద పెద్ద త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. నడుస్తూ రోడ్లపై చెత్త వేయకపోవడం, ప్రతి చిన్న వస్తువు కోసం పెద్ద పెద్ద షోరూములు లేదా ఆన్లైన్ షాపింగ్లపై ఆధారపడకుండా ఇంటి చుట్టూ ఉన్న చిన్న చిన్న షాపుల్లో కొనడం, పండ్లు, కూరగాయలు బేరమాడకుండా కొనడం, స్వదేశీ వస్తువులని వినియోగించడం కూడా బ్రతికించు అన్న భావమే. జై శ్రీరామ్.